హలో, స్టెరిలైజేషన్ మరియు శానిటేషన్ పై సెషన్కు స్వాగతం. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. స్టెరిలైజేషన్ మరియు శానిటేషన్ ప్రాసెస్ను వివరించండి. సెలూన్స్లోని ఎక్విప్మెంట్ను శానిటైజ్ చేయడానికి మరియు స్టెరిలైజ్ చేయడానికి అవసరమైన టూల్స్ను పరిశీలించండి. మనకు అవసరమైన 2 హై ఫ్రీక్వెన్సీ మెషిన్, శానిటైజర్ మెషిన్, ట్రేస్, ఆటోక్లేవ్, స్ప్రే బాటిల్, టిష్యూ. క్లయింట్స్ మరియు సలూన్ ప్రొఫెషనల్ కోసం శుభ్రమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని మెయింటైన్ చేయడానికి సలూన్స్లో శానిటైజేషన్ మరియు స్టెరిలైజేషన్ కీలకమైన ప్రాక్టీస్లు. ఈ ప్రాక్టీస్లు అంటువ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి, హైజీన్ స్టాండర్డ్స్ను నిర్ధారించడానికి మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరి హెల్త్ను రక్షించడంలో సహాయపడతాయి. ఈ పద్ధతి సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించడానికి లేదా వాటిని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడానికి మరియు ఇన్ఫెక్షస్ వ్యాధికి కారణమయ్యే మైక్రో ఆర్గానిజమ్స్ను డిస్ట్రాయ్ చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది. ఆరోగ్య శాఖలు మరియు ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు ఆసుపత్రిలో నిర్వహించినట్లుగా అన్ని ఎక్విప్మెంట్స్ను పూర్తిగా స్టెరిలైజ్ చేయడం అసాధ్యమని మ్యాండేట్ చేశాయి. అయితే సలూన్లో స్ట్రిక్ట్ శానిటైజేషన్ విధానాలను అనుసరించడం అవసరం. ఇప్పుడు శానిటైజేషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. శానిటేషన్ అనేది పబ్లిక్ హెల్త్ను పెంపొందించడానికి మరియు ఇన్ఫెక్షన్స్, వ్యాధుల స్ప్రెడ్ను నిరోధించడానికి ఒక చర్య. సలూన్స్లో శానిటైజేషన్ యొక్క కీ ఆస్పెక్ట్స్: కౌంటర్ టాప్స్, సెలూన్ చైర్స్, టేబుల్స్ మరియు తరచుగా తాకిన ఇతర ఉపరితలాలను తగిన క్రిమిసంహారకాలను ఉపయోగించి క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి మరియు క్రిమిసంహారక చేయాలి. ప్రోడక్ట్స్, టూల్స్ లేదా క్లయింట్ వస్తువులు ఉపయోగించబడిన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కోమ్స్, బ్రషెస్, సిజర్స్, రేజర్స్, క్లిప్పర్స్ మరియు నెయిల్ ఇంప్లాంట్స్ వంటి అన్ని పునర్వినియోగ సాధనాలు మరియు ఎక్విప్మెంట్స్ను ప్రతి ఉపయోగం తర్వాత పూర్తిగా శుభ్రం చేయాలి మరియు డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. నెయిల్స్ను షాంపూయింగ్ చేయడానికి లేదా సోకింగ్ చేయడానికి ఉపయోగించే సింక్స్, బౌల్స్ లేదా బేసిన్స్ వంటి నాన్ పోరస్ సర్ఫేస్లను శానిటైజింగ్ చేయాలి. క్రాస్ కంటామినేషన్ను నిరోధించడానికి ప్రతి ఉపయోగం తర్వాత సరిగ్గా శానిటైజ్ చేయాలి మరియు శుభ్రపరచాలి. సలూన్ సర్వీస్ల సమయంలో ఉపయోగించే టవల్స్, కేప్స్ మరియు డ్రేప్స్ శుభ్రత మరియు శానిటైజేషన్ను నిర్ధారించడానికి హాట్ వాటర్ మరియు డిటర్జెంట్ని ఉపయోగించి ఉతకాలి. ప్రతి క్లయింట్ వినియోగానికి ముందు మరియు తర్వాత అన్ని బౌల్స్, ట్రేస్ మరియు ఇతర వస్తువులను తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి. ఒక కెమికల్ సొల్యూషన్లో పనిముట్లను ఇమ్మర్స్ చేయడం యొక్క ప్రాక్టీస్ స్టేట్ బోర్డ్ ఆఫ్ కాస్మెటాలజీ యొక్క నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. స్టెరిలైజేషన్ అనేది బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగ్ మరియు స్పోర్స్తో సహా అన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ను చంపడానికి లేదా తొలగించడం. ఇప్పుడు స్టెరిలైజేషన్ మరియు శానిటేషన్ పద్ధతులను చూద్దాం. అనేక వెల్ నోన్ మెథడ్స్ను అనుసరించబడుతున్నాయి. ఈ పద్ధతులు ఫిజికల్ ఏజెంట్స్ మరియు కెమికల్ ఏజెంట్స్ కింద సమూహం చేయబడ్డాయి. ఫిజికల్ ఏజెంట్లో మాయిస్ట్తో కూడిన హీట్ మెథడ్ని అవలంబిస్తారు. ఇందులో 20 నిమిషాల పాటు 212 డిగ్రీ ఫారెన్హీట్ లేదా 100 డిగ్రీ సెల్సియస్ వద్ద నీటిలో వస్తువులను ఉడకబెట్టడం ద్వారా స్టెరిలైజేషన్ జరుగుతుంది. స్టీమింగ్ అనేది ఆటోక్లేవ్ని ఉపయోగించి స్టెరిలైజింగ్ చేయడానికి మరొక పద్ధతి. ఆటోక్లేవ్ అనేది బలమైన ఎయిర్ టైట్ మెటల్ వెసెల్. దీనిలో కెమికల్ ప్రతిచర్యలు ప్రెషర్తో ప్రభావితం అవుతాయి. ఈ పద్ధతి మెడికల్ ఫీల్డ్లో కూడా ఉపయోగపడుతుంది. డ్రై హీట్ లేదా బేకింగ్ అనేది తరచుగా ఆసుపత్రులలో బెడ్డింగ్ మరియు సారూప్య మెటీరియల్స్ను స్టెరిలైజ్ చేయడానికి ఉపయోగించే స్టెరిలైజేషన్ పద్ధతి. అతినీలలోహిత కిరణాలను కూడా శానిటైజింగ్ చేయడానికి ఉపయోగిస్తారు, ఎందుకంటే ఇది చాలా బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
ఇప్పుడు శానిటైజింగ్ పర్పసెస్ కోసం ఉపయోగించే కెమికల్ ఏజెంట్స్ను చూద్దాం. అవి యాంటీసెప్టిక్స్, ఫుమిగెంట్స్ మరియు డిసిన్ఫెక్టెంట్స్. యాంటీసెప్టిక్ అనేది బ్యాక్టీరియా యొక్క గ్రోత్ను చంపే లేదా రిటార్డ్ చేసే పదార్థం. ఇవి సాధారణంగా డిసిన్ఫెక్టెంట్స్ లేదా జర్మిసైడ్స్ యొక్క తేలికపాటి రూపాలు మరియు స్కిన్పై ఉపయోగించడానికి సురక్షితమైనవి. కొన్ని సోప్స్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ను కలిగి ఉన్నప్పటికీ అవి చేతులు లేదా పనిముట్లను పూర్తిగా శానిటైజ్ చేయడానికి సరిపోవు. ఇతర సాధారణ యాంటీసెప్టిక్స్లో ఆల్కహాల్, బోరిక్ యాసిడ్, అయోడిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫార్మాలిన్, క్లోరమైన్స్ మరియు సోడియం హైపోక్లోరైట్ ఉన్నాయి. తయారీదారు సిఫార్సు చేసిన విధంగా ఈ కెమికల్స్ను డైల్యూట్ చేయాలి. సాధారణ ఉపయోగం కోసం కొన్ని డిసిన్ఫెక్టెంట్స్: క్వాటర్నరీ అమ్మోనియం కాంపౌండ్స్, ఫార్మాలిన్, ఇథైల్ ఆర్ గ్రెయిన్ ఆల్కహాల్, క్రిసాల్ ఆర్ లైజాల్. పనిముట్లను అవసరమైన సమయం వరకు వెట్ శానిటైజర్లో ఆమోదించబడిన క్రిమిసంహారక మందును కలిగి ఉంటుంది. ముంచడం మరొక పద్ధతి. తరువాత తడి శానిటైజర్ నుండి పనిముట్లను రిమూవ్ చేసి నీటితో శుభ్రం చేయండి మరియు శుభ్రమైన టవల్ ఉపయోగించి పొడిగా తుడవండి. మరొక పద్ధతి ఆల్కహాల్ ఉపయోగించడం. ఆల్కహాల్ ఉపయోగించి పనిముట్లను శానిటైజ్ చేయడానికి వాటిని 70% ఆల్కహాల్లో ముంచండి. అది ఇథైల్ లేదా గ్రెయిన్ ఆల్కహాల్ కావచ్చు. 99% ఐసోప్రోపైల్ ఆల్కహాల్, 70% ఇథైల్ ఆల్కహాల్ వలె అదే బలాన్ని కలిగి ఉంటుంది. మీరు 70% ఆల్కహాల్లో డిప్ చేసిన కాటన్ ప్యాడ్తో బహిర్గతమైన సర్ఫేస్ని సున్నితంగా రుద్దడం ద్వారా ఎలక్ట్రోడ్స్ మరియు ఇలాంటి పనిముట్లను శానిటైజ్ చేయవచ్చు. ఆ తర్వాత ఆర్టికల్స్ను వాడడానికి సిద్ధంగా ఉండే పొడి శానిటైజ్డ్ ప్రదేశం. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. స్టెరిలైజేషన్ అనేది అన్ని ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాను నాశనం చేయడం ద్వారా ఒక వస్తువును జర్మ్ ఫ్రీగా మార్చే ప్రక్రియ. శానిటేషన్ అనేది ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి మరియు ఇన్ఫెక్షన్స్ వ్యాప్తిని నివారించడానికి చర్యలను అన్వయించడం. మాయిస్ట్ హీట్, స్టీమింగ్, డ్రై హీట్, అల్ట్రావైలెట్ రేస్ మరియు కెమికల్ ఏజెంట్స్ వంటి వివిధ ప్రసిద్ధి చెందిన స్టెరిలైజేషన్ మరియు శానిటేషన్ పద్ధతులు ఉన్నాయి. శానిటైజింగ్ పర్పసెస్ కోసం ఉపయోగించే కెమికల్ ఏజెంట్స్లో యాంటీసెప్టిక్స్, ఫ్యూమిగెంట్స్ మరియు డిసిన్ఫెక్టెంట్స్ ఉన్నాయి. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. మీరు స్టెరిలైజేషన్ మరియు శానిటైజేషన్ గురించి మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.